సుధా, సుధా ఎక్కడున్నావు? నేనిప్పుడే గుడి నుంచి ఇంటికి వచ్చేసానండి. మీ మిస్డ్ కాల్ చూసి ఫోన్ చేస్తున్నాను. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకెళ్ళచ్చు కదా. మర్చిపోయానండి. ఇంతకీ మీరు ఫోన్ చేశారా లేదా? ఎక్కడున్నారు? వస్తున్నాను, ఇప్పుడే ఇంటికి వస్తున్నాను. మేడం ఇంటికి వచ్చేసారా సార్? పైడరాజు సార్, ఫంక్షన్ చూసుకొని ఇంటికి వచ్చాయి. అట్టగే సార్. వస్తాను. ఏమండి, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. మన అనుకునేవాళ్ళు మన చుట్టూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో ఈరోజే అర్థమైంది. అవును శకుంతల, నిజమైన సంపద అంటే ఇదే. నాకు కూడా మనసుకు తృప్తిగా ఉంది. మక్కం గారు, మనం కూడా మేడంతో ఫోటో తీయించుకుందామా? మీరు అందరి కోసం అడుగుతున్నారా లేక మీకోసం అడుగుతున్నారా? నేనేదో ఒబీడియంట్గా అడుగుతున్నానండి. నేను యువర్స్ లవింగ్లీ అనుకున్నాలేండి. అడుగుతారా లేకపోతే మీ చిన్నింటి గురించి పెద్దింట్లో చెప్పేయమంటారా? మహానుభావా, టైం చూసి అడుగుతానులే, ఉండు. బావా, ఫంక్షన్ గ్రాండ్గా జరిగింది కదా. అత్తయ్య మావయ్య కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అవును వీరు, ఈ క్రెడిట్ అంతా నీదే. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా రెస్పాన్సిబిలిటీ బావా. బావా, నువ్వేదో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా అన్నా. అవును కదూ, అది ఇలా చెప్తే ఏం బాగుంటుంది. వెళ్ళి అందరి ముందు అనౌన్స్ చేస్తాను. ఓకే, వెయిట్. హాయ్ ఎవ్రీబడి, మా సంతోషంలో మీరందరూ పాల్గొన్నందుకు, ఈ కార్యక్రమాన్ని మరింత సంతోషంగా జరిగేలా చేయడానికి కారణమైన మీ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. ఈ సంతోష సమయంలో నేను ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, మీ అందరికీ నాకు బాక్సింగ్ అంటే ఎంత ఇష్టమో తెలుసు. అందుకే అకాడమీ రన్ చేస్తున్నా అని తెలుసు. బిజినెస్ వర్క్స్ వల్ల అకాడమీ మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. అందుకే నా హ్యాండ్ ఓవర్లో ఉన్న బిజినెస్లన్నీ మా వీరుకి అప్పగించాలని డిసైడ్ అయ్యాను. బ్రో, నీ ప్లాన్ వర్కౌట్ అయింది. కంగ్రాచులేషన్స్. రేపటి నుంచి ఆ బిజినెస్లన్నీ వీరు టేక్ ఓవర్ చేస్తాడు. వీరు, కమాన్. ఆగు వీరు. వీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు కదా. తనకి ఫ్యామిలీ బిజినెస్ అప్పగించడం ఎందుకు? తప్పే ఉంది శకుంతల, వీరుకి ఓన్ బిజినెస్ వర్కౌట్ అవ్వట్లేదు కదా. ఇది కాకపోతే మరొకటనే ఆప్షన్ ఉన్నప్పుడు ప్రయత్నంలో నిర్లక్ష్యం ఉంటుంది. వీరు, నువ్వు సొంతంగానే బిజినెస్ స్టార్ట్ చేయి. ప్రీతి కోరిక కూడా అదే. అవును అనుకోండి అత్తయ్య గారు, కానీ ప్రీతినే ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోమంది. చెప్పు ప్రీతి. అవునమ్మా, ఆయన ఖాళీగా ఉండడం కంటే మన బిజినెస్ చూసుకోవడం బెటర్ కదా. అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి మార్చుకుంటూ పోతే ఆ నిర్ణయానికి విలువ ఉండదని నువ్వే అన్నావు కదా. ఇప్పుడు ఈవిడికొచ్చిన ప్రాబ్లం ఏంటో. పెద్దమ్మా, నేనేదో జాలిపడి వీరుకి బాధ్యతలు ఇవ్వడం లేదు. నాకు అకాడమీ ఒక్కటి చాలు. ఎవరి మనసులో ఏముందో నాకు బాగా తెలుసు.
నా అల్లుడు నలుగురి ముందు చులకనవడం నాకిష్టం లేదు. వీరు, అత్తయ్య గారు. నువ్వు ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకో. ఇదే నా నిర్ణయం. హా. వీరు, మీ అత్తయ్య గారు డిసైడ్ చేసేశారు కదా, ఇంకా డెసిషన్ మారదు. ఆ, రుద్ర, నీకు బిజినెస్ కష్టంగా ఉంటే సూర్య హెల్ప్ తీసుకో. సరే పెదనాన్న. రండి రండి, భోజనానికి వెళ్దాం, రండి రండి. సారీ వీరు, నేను నీకు ఫేవర్ చేద్దాం అనుకుంటే పెద్దమ్మ ఒప్పుకోలేదు. పెద్దమ్మ నిన్ను ఆ లెవెల్లో చూస్తుంది. సో నువ్వు ఆ లెవెల్లోనే ఉండు, కిందకి దిగజారకు. బావా, నీ దెబ్బగా వీరుగడికి మబ్బిడిపోయింది. లేకపోతే మా సార్తో పెట్టుకుంటాడా? బాగా అయింది. మేడం, కార్తిక్ గారు అదే మేడం, మన స్టాఫ్ అంతా కూడా మీతో కలిసి ఒక ఫోటో దిగుదాం అనుకుంటున్నారు. దాందేముంది, పిలవండి. స్టాఫ్ అంతా భోజనం చేయడానికి వెళ్ళారండి. వాళ్ళు రావడానికి టైం పడుతుంది. ఈ లోపు మనం ఒక సెల్ఫీ తీసుకుందాం. ఇంకోటి బావా, ఓ పాలెట్ చూడు. బావా, ఆ చీర మన ప్రేమీలకు కొనిచ్చింది కార్తీక్ గుంటడే. నువ్వు ఏ సమయంలో ప్రేమీలకు కొత్త జీవితం రావాలని అన్నావో గానీ అచ్చం నువ్వు అన్నట్టే జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. వస్తామండి. ఓకే అండి. థ్యాంక్ యూ మేడం. సార్ దగ్గరికి వెళ్దాం పద. పద. సార్, వెళ్ళొస్తాం సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు మా ప్రమీలను బాగా చూసుకుంటున్నారని తెలిసింది. ఎస్పెషల్లీ కార్తిక్, నీకు చాలా థ్యాంక్స్. సార్, అదే సేల్స్ పెరిగింది నీ వల్లే కదా. ఇట్స్ మై డ్యూటీ సార్. వెళ్ళొస్తాం సార్. సరే పదండి. బాయ్ సార్. బాయ్ సీనియర్. కార్తిక్ గారు లాంటి మంచి మనిషి మనం ఎంత వెతికినా అక్క కోసం దొరకడు. ఆ దేవుడే పంపించాడు అనుకోండి. అవును బా, నువ్వే సొరవ తీసుకుని వాళ్ళు పెళ్లి చేయాలి. రంగా, ఈరోజు పెద్దమ్మ పెదనాన్న షష్ఠపూర్తి కార్యక్రమం ఎంత హ్యాపీగా జరిగిందో చూసావు కదా. అలాగే రేపు ప్రమీల పెళ్లి కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.